ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా విద్యావంతులై సైబర్ నేరగాళ్ల బారిన పడి అనేక మోసాలకు గురవుతున్న తరుణంలో వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఉత్తమ మార్గమని నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైబర్ జాగరూకత దివాస్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్లకు బారిన పడి అనేక మోసాలకు గురవుతున్న తరుణంలో వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఉత్తమ మార్గమని నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైబర్ జాగరూకత దివాస్ సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణ పోలీస్ ఆడిటోరియంలో ప్రగతి కళాశాల విద్యార్థులకు సైబర్ అవేర్నెస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న నేరాలు అయిన పీఎం కిసాన్ యోజన అంటూ యాప్ ఫైల్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ యాప్ ఫైల్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ గురి అయ్యి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే జంపుడు డిపాజిట్ స్కీమ్, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సైబర్ బుల్లింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన ఆశ అత్యాశలే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి అని డబ్బులు ఎవరికి ఊరికే ఇవ్వరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. అలాగే బ్యాంకు అధికారులు ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరనే విషయాలను గుర్తించాలని, బ్యాంకు వారు ఎలాంటి మెసేజ్లు కానీ లింకు పంపరని ఇట్టి విషయాలు యువత, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకుకు వెళ్లి నిర్ధారించుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అటు ఏదైనా ప్రభుత్వ శాఖ వారు అని ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే చెప్పవద్దని, అలాంటి వారు ఓటీపీ అడగరనే విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రజలు గ్రూపులలో లేదా వ్యక్తిగత నెంబర్లకు అపరిచిత వ్యక్తుల నుండి SMS, ఈమెయిల్స్ ద్వారా కానీ వాట్సాప్, ట్విట్టర్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింకును క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని, చిన్న తప్పిదాలతో తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్ఐ విష్ణు, 2 టౌన్ ఎస్ఐ సైదులు, సైబర్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షీడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.